రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నెల్లూరు జిల్లాలో నిరాటంకంగా కొనసాగుతుంది. ఎస్పీ కృష్ణకాంత్ ప్రత్యేక చొరవతో అర్జీలు ఇవ్వడానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి ఎస్పీ ఆదేశాలిచ్చారు. అదేవిధంగా ఫిర్యాదుదారులకు మధ్యాహ్న భోజనం వసతి కల్పించడం విశేషం. దీంతో సుదూర ప్రాంతాల నుంచి సమస్య పరిష్కారం కోసం వస్తున్న తమకు భోజన సదుపాయం కల్పించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రదేశం నుంచి మా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నెల్లూరు జిల్లాలో అద్భుతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలోని 13 జిల్లాలో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పటికీ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తమ సమస్యలను వెళ్ళబుచ్చుకోవడానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు వందలాదిగా తరలి వస్తుంటారు. అంటే జిల్లా నుండి ఉదయగిరి తీసుకుంటే ఉదాహరణకి దాదాపు 100 నుండి 130 కిలోమీటర్లు వస్తుంది. అదేవిధంగా కావలి, ఇదే విధంగా ఆత్మకూరు, ఇంకా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఈ వివిధ సమస్యలను ఎస్పీ గారికి వివరించడానికి వస్తుంటారు. అలాంటి వారికి ఎస్పీ గారు ఇంత దూరం నుంచి వస్తున్న వీళ్ళు ఎంతో శ్రమపడి ఆయాసపడి ఇంత దూరం వస్తున్న వీళ్ళకి కనీసం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎంతమంది ప్రజలు వచ్చినా, అది 100 మంది కానీ 200 మంది కానీ 300 మంది కానీ ఎంతమంది ప్రజలు వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలన్న మంచి ఉద్దేశంతో ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు పక్క స్క్రీన్లో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తిని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బయటికి వెళ్ళి తినాలంటే ఒక మెస్కి వెళ్ళి తినాలన్నా కనీసం 150 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా రాను పోను ఛార్జీలు కూడా తడిసి మోపిడవుతుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జిల్లా ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కృష్ణకాంత్ తీసుకున్న నిర్ణయం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జిల్లా నలుమూల నుండి వచ్చే ప్రజలందరూ తమ అర్జీలను ఎస్పీకి కానీ ఏఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ ఇచ్చి తమ బాధ వెళ్ళబుచ్చుకున్న తర్వాత సుదీర్ఘ అంటే ఈ నుంచి దాదాపు 2-3 కిలోమీటర్లు వీళ్ళు భోజనం చేయవలసిన పరిస్థితి, అలాంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా ఎస్పీ గారికి ఇచ్చిన అర్జీ వెంటనే బయటకు వచ్చి కడుపు నిండా అన్నం తినటం, 2-3 రకాల కూరలు ఏర్పాటు చేయటం, 2-3 రకాల స్వీట్లు ఏర్పాటు చేయటం, అద్భుతమైన భోజనం ఎస్పీ గారు అందించడం పట్ల ఇటు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కృష్ణకాంత్ ఇటు జిల్లాలో అసాంఘిక కార్యక్రమాల పట్ల ఉక్కుపాదం మోపుతున్నట్లే ఇటు ప్రజల యొక్క మనసు అర్థం చేసుకొని ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా అన్నం తిని సంతోషంగా వాళ్ళ ఊళ్ళకు వాళ్ళు వెళ్ళాలని మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ఆ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం స్పాట్లోనే అక్కడికక్కడే సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐకి కానీ సిఐకి కానీ డిఎస్పీకి కానీ ఫోన్ చేసి ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి అద్భుతమైన ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో ప్రజలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎంతోమంది ఎస్పీలు ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వహించినప్పటికీ ఇంత ప్రజలను ఇంత దగ్గరికి తీసుకొని ఇంత ఆప్యాయతగా ప్రేమగా పలకరిస్తూ వాళ్ళ సమస్యలను తీర్చడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తున్న ఎస్పీ కృష్ణకాంత్ తీరు పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసులు రెడ్డి, మెగా 9 టీవీ, నెల్లూరు జిల్లా.